హలో! హాయ్ అండి. అందరూ బాగున్నారా? ఇంట్లోనే ఈజీగా, టేస్టీగా మంచూరియా ఎలా చేసుకోవాలో చూయిస్తా చూడండి. మనకు క్యాబేజీ ఇంట్లో ఉంటే చాలండి. క్యాబేజీ సన్నగా కట్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి. మనకెంత కావాలో అంత తీసుకోవాలండి. ఒకటైతే ఒకటి, సగమైతే సగము మన వీలుని బట్టి మన ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందిని బట్టి నేను సగం తీసుకున్నానండి. అట్లా సన్నగా కట్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకునే టేస్ట్ వస్తది. మొత్తం నీట్‌గా కడిగి కట్ చేసుకోవాలి. కోసిన తర్వాత కడగద్దండి. అట్లా నీట్‌గా సన్నగా కట్ చేసుకొని వాటర్ ఏం లేకుండా చూసుకోవాలి. ఒక బౌల్‌లోకి తీసి పెట్టుకోవాలి అంతా. తగినంత సాల్టు, తగినంత కారం. మీరు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు కారం. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, క్లాంఫోరు, తగినంత క్లాంఫోర్ వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మనకి కావాల్సినంతగా మనకు తక్కువైతే కొంచెం నీళ్ళు ఎక్కువైనాయి అనుకుంటే కొంచెం శనగపిండి కూడా వేసుకోవచ్చండి. బాగానే ఉంటుంది టేస్టు. అలా రావాలండి. కొద్దిగా కొత్తిమీర కట్ చేసేసుకోండి. అలా మనము ఇట్లా ముద్దగా బాల్స్ లాగా చేస్తే బాల్స్ లాగా రావాలండి. శనగపిండి వేసుకున్నా ఏం కాదండి. కార్న్‌ఫ్లవరు, శనగపిండి 2 వేసుకోవచ్చు కలిపి. అలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం అన్నీ రౌండ్‌గా చేసుకొని దాంట్లో వేసుకొని బాగా ఎర్రగా అయ్యేలాగా చిన్న మంట మీదనే వేయించుకోవాలి. ఎందుకంటే లోపల ఉడకదండి. పెద్ద మంట పెడితే చిన్న మంట మీదనే ఎర్రగా వేయించుకోవాలి. అలా అన్నీ రౌండ్‌గా వేసుకోవాలండి. రౌండ్‌గా వేసుకోకుంటే మళ్ళీ అంతా ఆయిల్‌లో విడిపోతుంది. కొంచెం లేట్ అయినా పర్లేదు. కొంచెం రౌండ్‌గా టైట్‌గా వేసుకోండి. అలా కావాల్సినన్ని వేసుకొని డీప్ ఫ్రై బాగా ఎర్రగా వేగాలండి. అలా మొత్తం ఎర్రగా వేగిన తర్వాత మనము ఎర్రగా వేగినటిని తీసి పెట్టుకోవచ్చు. అన్నీ ఒకసారి కాకుండా మనకి ఏది ఎర్రగా వేగిందంటే అది తీసి ఒక దాంట్లోకి ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. అన్నీ ఒకసారి ఎర్రగా అయితే అన్నీ ఒకసారి తీసి పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు మసాలాలు తినేవాళ్ళు బాగా ఘాటు కావాలనుకుంటే మసాలా పొడి కూడా వేసుకోవచ్చండి. అవసరం లేదనుకుంటే అవసరం లేదు. ఇలా అయినా బాగానే ఉంటుంది. ఘాటు కావాలనుకున్న వాళ్ళు మసాలా పొడి కూడా వేసుకోవచ్చు దాంట్లో. అలా వేయించుకోవాలండి. రెడ్‌గా అలా కలర్‌ఫుల్‌గా రావాలి. దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని మన ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. అలా సన్నగా ఉండాలి. కొద్దిగా పచ్చివాసన పోయేదాకా ఎంచుకుంటే చాలు. మరి డీప్ ఫ్రై అవసరం లేదండి. అలాగే కార్న్‌ఫ్లవర్‌లో కొన్ని వాటర్ పోసుకొని పక్కకు పెట్టుకోవాలండి. పచ్చిమిర్చి సన్నగా తరుక్కొని పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అలా వేగిన తర్వాత టమాటా జ్యూసు వేసుకోవచ్చు. లేకుంటే సన్నగా కట్ చేసి అయినా వేసుకోవచ్చండి. మిక్సీ అయినా వేసుకోండి. లేకుంటే సన్నగా కట్ చేసినా ఏం కాదు. అలా అంతా ఉడకాలండి దగ్గరికి. సాల్ట్‌కు తగినంత.
కొద్దిగా సోయా సాస్ ఏసుకోవాలండి. నేను రెడ్ మిర్చిది గూడా ఏసుకున్నా. అది మిస్ అయిందండి. రెడ్ మిర్చి సాస్ ఉంటది గదండీ! అది గూడా ఏసుకోండి బావుంటది టేస్టు. నేను అదేసినా గానీ స్కిప్ అయింది. కట్ అయిందది. రెడ్ మిర్చి సాస్ ఉంటది. అదైనా పర్లేదు. టమాటా సాస్ అయినా ఏం గాదు. బానే ఉంటది. మనం కలిపి పెట్టుకున్న కార్న్ ఫ్లోరు ఎయ్యాలండి. అలా కలుపుకుంటే అంతా దగ్గరికొచ్చేస్తది. చిన్న మంట పెట్టాలండి. పెద్ద మంట అసలు పెట్టొద్దు. చిన్న మంట మీద. అలా దగ్గరికి రాగానే మనం కొన్ని వాటర్ దాంట్లో వేసుకోవాలి. జెల్లీ జెల్లీగా ఉండాలన్నమాట. చిన్న మంట పెట్టాలండి. పెద్ద మంట పెట్టకూడదు. అలా వాటర్ పోసుకొని అలా కలుపుకోవాలి మొత్తం దాంట్లో క్రీమీ అంతా. అలాగా అవ్వాలండి. చిన్న మంట మీద కొద్దిగా కొత్తిమీర ఏసుకోవాలి. మనం డీప్ ఫ్రై చేసుకున్నటియన్నీ దాంట్లో ఏసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. అంతే అండి. ఎంతో టేస్టీ ఉన్న మంచూరియా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి. హెల్తీగా పిల్లలైనా, పెద్దవాళ్ళకైనా ఎవరికైనా ఇంట్లో చేసుకున్న ఫుడ్ చాలా ఆరోగ్యంగా ఉంటారండి. ఇలా చేసుకోండి. ఈజీగుంటది. ఈజీగా టేస్టీగా ఉంటదండి. థ్యాంక్స్ అండి.